హలో యూవర్స్, వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ నెల 10, 11, 12వ తేదీలో జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆసియా రాజు రాబందుల సంరక్షణ కేంద్రం ఉత్తరప్రదేశ్ లో ప్రారంభించడం జరిగింది. అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ ఫారెస్ట్ డివిజన్ లోని కాంపియర్ గంజ్ రేంజ్ లో భరివైసీలో జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ను ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్ ముఖ్యమైనటువంటి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. అయితే ఈ సంచలనాత్మకమైనటువంటి సదుపాయం వన్యప్రాణుల సంరక్షణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇది రెడ్ హెడెడ్ రాబంద్ అని కూడా పిలువబడేటటువంటి ఈ ఆసియా రాజు రాబంద్ కోసము ప్రపంచంలోని మొట్టమొదటి అంకితమైన సంరక్షణ మరియు సంతానోత్పత్తి కేంద్రము. ఏది? ఈ గోరఖ్పూర్ ఫారెస్ట్ డివిజన్ లో కాంపియర్ గంజ్ రేంజ్ లో భరివైసీ ఏరియాలో ప్రారంభించినటువంటి ఈ జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్. నెక్స్ట్, భారత సైన్యము మరియు భారత వైమానిక దళము ఈ రెండు కూడా కలిపి లాజిస్టిక్స్ నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను పెంపొందించడానికి గతిశక్తి విశ్వవిద్యాలయంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ వంటి జాతీయ అభివృద్ధి ప్రణాళికలకు మద్దతునిస్తూ లాజిస్టిక్స్ లోని అంతర్గత నైపుణ్యాన్ని పెంపొందించడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య లక్ష్యము. అయితే గుజరాత్ లోని వడోదరలో ఉన్నటువంటి ఈ గతిశక్తి విశ్వవిద్యాలయము రవాణా మరియు లాజిస్టిక్స్ కు అంకితమైన భారతదేశంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయము. రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా స్పాన్సర్ చేయబడిన ఇది ప్రత్యేక విద్య మరియు పరిశోధనల ద్వారా లాజిస్టిక్స్ మరియు రవాణా రంగాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్, భారతదేశము మరియు అమెరికా రెండు దేశాల మధ్య సంయుక్త సైనిక వ్యాయామము యొక్క 20వ ఎడిషన్ అయినటువంటి యుద్ధ అభ్యాస 2024 సెప్టెంబర్ 9న రాజస్థాన్ లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్ లో ప్రారంభించడం జరిగింది. అయితే ఈ 2004 నుండి భారతదేశం మరియు ఈ యుఎస్ఏ అమెరికాల మధ్య ప్రత్యామ్నాయంగా జరుగుతున్నటువంటి ఈ వార్షిక వ్యాయామము సెప్టెంబర్ 22, 2024 వరకు కొనసాగుతుంది. ఈ యుద్ధ అభ్యాస్ 2024 యొక్క ప్రధాన లక్ష్యము ఏమిటంటే ఐక్యరాజ్య సమితి చార్టర్ యొక్క 7వ అధ్యాయానికి అనుగుణంగా ఉపసాంప్రదాయ దృష్టాంతములో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలలో ప్రధానంగా ఇరుపక్షాల ఉమ్మడి సైనిక సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం అనేది ఈ యొక్క అభ్యాస్ యొక్క ప్రధాన లక్ష్యము. నెక్స్ట్, సాంప్రదాయమైనటువంటి భారతీయ క్రీడల కోసం గణనీయమైనటువంటి అభివృద్ధిలో జపాన్ లోని ఐచి నాగోయాలో జరగనున్నటువంటి రాబోయే 2026 ఆసియా క్రీడలలో యోగాసనాలను అధికారికంగా ప్రదర్శన క్రీడగా చేర్చబడింది. ఈ నిర్ణయం యోగాను అంతర్జాతీయ వేదికపై పోటీ అథ్లెటిక్ విభాగంలో గుర్తించడంలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, పారిస్ పారాలింపిక్స్ లో ముగింపు వేడుకలో మన భారత జెండాను మోయడానికి బంగారు పదక విజేత అయినటువంటి ఆర్చర్ హర్వేందర్ సింగ్ మరియు స్ప్రింటర్ ప్రీతి పాల్ ఎంపిక కాబడ్డారు. నెక్స్ట్, భారత బాక్సర్ దీపాలి థాపా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని
అల్ ఐన్ లో జరిగిన ఆసియా యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో మొట్టమొదటి పాఠశాల విద్యార్థిని ఛాంపియన్ గా నిలిచి క్రీడా చరిత్రలోనే తన పేరును సుస్థిరం చేసుకుంది. ఈ అద్భుతమైన విజయం థాపా యొక్క అసాధారణ ప్రతిభను హైలైట్ చేయడమే కాకుండా మహిళల బాక్సింగ్ లో భారతదేశం యొక్క పెరుగుతున్న పరాక్రమాన్ని కూడా నొక్కి చెబుతుంది. ఈ ఈవెంట్ లో ఆఫ్ఘనిస్తాన్, చైనీస్, తైపీ మరియు బంగ్లాదేశ్ వంటి దేశాలతో సహా 26 దేశాల నుండి పాల్గొనడం జరిగింది. ఇది నిజంగా ఒక పాన్ ఆసియన్ ఇన్సిడెంట్ గా మారింది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA లో పూర్తి సభ్య దేశంగా చేరినటువంటి 101వ దేశంగా నేపాల్ అవతరించింది. నేపాల్ తన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రాటిఫికేషన్ ను సెప్టెంబర్ 9న న్యూఢిల్లీలో ISAకి అందజేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA అంటే ఏమిటంటే, ఈ ISA అనేది కార్బన్ న్యూట్రల్ భవిష్యత్తు కోసం సౌర విద్యుత్ సేకరణను అభివృద్ధి చేయడానికి అంకితం చేయబడిన ఒక గ్లోబల్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అయితే ఈ ISA యొక్క ప్రధాన కార్యాలయం గురుగ్రామ్ లో ఉంది. ఇది ఎప్పుడు ప్రారంభించబడిందంటే, ISA అనేది సౌరశక్తి పరిష్కారాలను అమలు చేయడం ద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రయత్నాలను ఏకం చేయడం లక్ష్యంగా భారతదేశం మరియు ఫ్రాన్స్ల మధ్య సహకార్య కార్యక్రమంగా ఏర్పడింది. ఇది 2015లో ప్యారిస్ లో జరిగినటువంటి COP21 యొక్క సైడ్ లైన్ లో రూపొందించబడింది. దాని ఫ్రేమ్వర్క్ ఒప్పందానికి 2020 సవరణ తర్వాత అన్ని UN సభ్య దేశాలు ఇప్పుడు కూటమిలో చేరడానికి అర్హత పొందాయి. నెక్స్ట్, ఉక్కు మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 10న న్యూఢిల్లీలో గ్రీనింగ్ స్టీల్ పాత్వే టు సస్టైనబిలిటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో వివిధ మంత్రిత్వ శాఖల సభ్యులు, విద్యావేత్తలు, థింక్ ట్యాంక్, ఫీల్డ్ స్పెషలిస్టులు సమావేశ ఎజెండాపై చర్చించడం జరిగింది. అయితే ఈ గ్రీనింగ్ స్టీల్ పాత్వే టు సస్టైనబిలిటీ యొక్క ఈ ఈవెంట్ యొక్క ఎజెండా ఏమిటంటే, స్థిరమైన ఉక్కు ఉత్పత్తి కోసం లీడర్షిప్ అండ్ ఇన్నోవేషన్ డ్రైవింగ్ ద గ్రీన్ స్టీల్ ట్రాన్సిషన్ పై ప్యానల్ చర్చా సెషన్ అనేది జరగడం విశేషం. నెక్స్ట్, 2024లో శ్రీలంక టూరిజంలో భారతదేశం అనేది అగ్రస్థానంలో నిలిచి ఉంది. ఎక్కువగా భారతదేశం చార్టులో అగ్రస్థానంలో ఉంది. ఈ శ్రీలంక టూరిజంలో వెళ్ళేటటువంటి లిస్ట్ చూస్తే అందులో అగ్రస్థానంలో మన ఇండియన్స్ ఉన్నారు. దాదాపుగా సుమారుగా మనకు 30,000 మంది భారతీయులు పర్యాటకులుగా ఈ ద్వీప దేశాన్ని సందర్శించడం జరిగింది. అయితే ఆ తర్వాత మన ఇండియా తర్వాత చైనా, ఆస్ట్రేలియా వంటి సమీప దేశాల నుండి కూడా పర్యాటకులు శ్రీలంకను సందర్శిస్తారు. మరియు యూరోపియన్ ప్రయాణికులు కూడా ద్వీప దేశాన్ని సందర్శిస్తారు. శ్రీలంకకు ఎక్కువ వనరులు లేనందువలన దాని ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఇప్పుడు కేవలం పర్యాటక రంగంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, నాగాలాండ్ రాష్ట్రంలో మోకోక్చుంగ్ జిల్లాలోని ఒంగమా గ్రామంలో పసుపు కుర్కుమా జాతికి చెందినటువంటి అల్లం కుటుంబానికి చెందిన ఒక కొత్త బంధువు జాతిని పరిశోధకులు గుర్తించారు. ఈ సమాచార సంబంధిత పరిశోధనా పత్రాన్ని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించింది. దేని కనుక్కున్నారు? ఈ పసుపు కుర్కుమా జాతికి చెందినటువంటి అల్లం కుటుంబానికి చెందిన కొత్త బంధువు జాతిని కనుగొన్నారు. ఎవరు? బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని ప్రచురించడం జరిగింది. అది ఈ కుర్కుమా జాతికి చెందినటువంటిది పసుపు ఎలా కనిపిస్తుందంటే, కుర్కుమా జాతికి చెందిన మొక్క జింగిబెరేసి కుటుంబం 65 నుండి 70 సెంటీమీటర్ల ఎత్తులో ఉంటుంది. దీని రంగు పసుపు, పువ్వుల రంగు పసుపు. అలాగే ఈ ఫ్యామిలీ జింగిబెరేసి అంటే ఏమిటి? ఈ కుటుంబం యొక్క మొక్కలు అనేవి ప్రస్తుతము భారతదేశంలో
21 రకాలు మరియు 200 టాక్సీలను కలిగి ఉంది. అయితే ఈ కర్కుమ భారతదేశంలోని ఈ రకమైన మొక్కల కుటుంబానికి చెందిన అత్యంత ప్రసిద్ధమైన అతి పెద్ద మొక్క. పసుపు యొక్క శాస్త్రీయ నామము ఈ కుర్కుమా లాంగా, నల్ల పసుపు కుర్కుమా కేసియా మరియు మామిడి అల్లము కుర్కుమా ఆమడ అన్ని కూడా ఈ కుర్కుమా జాతి చెందినవి. అయితే ఈ మొక్క యొక్క పంపిణీ ఎక్కడ నుండి వస్తుందంటే మనకి భారతదేశంలో ఇది ఈశాన్య దక్షిణ రాష్ట్రాలు మరియు అండమాన్ మరియు నికోబార్ దీవులలో విస్తృతంగా ఈ మొక్కలు మనకు కనిపిస్తాయి. నెక్స్ట్, ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 లో భారతదేశ GDP వృద్ధిని 7% పెంచుతుందని దాని అంచనాను సవరించింది. ఇది మునుపటి అంచనా 6.8% నుండి 20 బేసిస్ పాయింట్లు పెరుగుదలగా చూపిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వినియోగ అవకాశాల ద్వారా నడపబడుతుంది. భారతదేశ ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉంటుందని ఈ విధంగా అంచనా వేయబడింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా దాని స్థానాన్ని పటిష్టం చేస్తుంది. నెక్స్ట్, సెప్టెంబర్ 11, 2024 నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగినటువంటి కేంద్ర మంత్రివర్గం 2 ఏళ్లలో 2000 కోట్లతో మిషన్ మౌసమ్ని ఆమోదించింది. కేంద్ర కేబినెట్ ఏం ఆమోదించిందంటే 2 ఏళ్లలో 2000 కోట్లతో మిషన్ మౌసమ్ను ఆమోదించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ నేతృత్వంలోని మిషన్ వాతావరణ శాస్త్రాలలో పరిశోధన మరియు అభివృద్ధిని మెరుగుపరచడం మరియు వాతావరణ అంచనా మరియు నిర్వహణను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రయత్నం అధునాతన పరిశీలన వ్యవస్థలు, అధిక పనితీరు గల కంప్యూటింగ్ మరియు వాతావరణ అంచనాలో కొత్త ప్రమాణాలను సెట్ చేయడానికి కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలను కూడా ఏకీకృతం చేస్తుంది. అయితే ఈ మిషన్ మౌసమ్ యొక్క లక్ష్యాలు ఏంటంటే ఫోకస్ ప్రాంతాలు, వాతావరణ అంచనా, అధునాతన మోడలింగ్, మెరుగైన రాడార్ మరియు ఉపగ్రహ సాంకేతికత మరియు ఖచ్చితమైన వ్యవసాయ సూచనలలో ఖచ్చితత్వము. అలాగే ఇంప్లిమెంటింగ్ బాడీస్ ఎక్కడెక్కడంటే ఈ భారత వాతావరణ విభాగము IMD, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ మరియు నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఈ ఏదైతే ఈ మిషన్ మౌసమ్ ఉందో దీనిని ఇంప్లిమెంట్ చేస్తాయి. నెక్స్ట్, ఏ టెక్నాలజీ వాడుతున్నారంటే AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ మరియు అత్యాధునిక పరిశీలన వ్యవస్థలను విలీనం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తారు. నెక్స్ట్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత కేంద్ర మంత్రివర్గము దేశంలోని బయోటెక్నాలజీ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో ఒక సంచలనాత్మక విధానాన్ని ఆమోదించింది. దాన్ని ఏంటంటే BioE3 పాలసీ, బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. దట్ ఈస్ 3E. 1 year for economy and 2nd year environment and 3rd year employment. ప్రపంచ బయోటెక్నాలజికల్ ఇన్నోవేషన్ లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపి అధిక పనితీరు గల బయో మ్యానుఫ్యాక్చరింగ్ ను ప్రోత్సహించడానికి వేదికను నిర్దేశిస్తుంది. ఎందుకు ఈ BioE3 పాలసీ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? ఇన్నోవేషన్ ఆధారిత మద్దతు. ఈ విధానం వివిధ నేపథ్య రంగాలలో పరిశోధన మరియు అభివృద్ధి మరియు వ్యవస్థాపకతకు బలమైనటువంటి మద్దతును అందించడంపై దృష్టి పెడుతుంది. ఈ విధాన లక్ష్యం ఏంటంటే సాంకేతిక అభివృద్ధిని వేగవంతం చేయడం, బయోటెక్నాలజీ ఆవిష్కరణల వాణిజ్యీకరణ కూడా మెరుగుపరచడం. నెక్స్ట్, భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సెప్టెంబర్ 11. దేశంలోని అడవులు, వన్యప్రాణులు మరియు జీవ వైవిధ్యం యొక్క రక్షణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన ధైర్యవంతులకు గంభీరమైన నివాళిగా నిలుస్తుంది. అయితే దీనికి ఆధారం
ముందుగా కేజర్లి ఓచకోత ఏ టర్నింగ్ పాయింట్ అంటారు. జాతీయ అటవీ అమరవీర దినోత్సవం యొక్క మూలాలను మనము ఈ కేజర్లి ఓచకోత అని పిలిచే భారతీయ చరిత్రలో ఒక కీలకమైన సంఘటన నుండి మనం గుర్తు తెచ్చుకోవచ్చు. ఈ విషాద సంఘటన 1730లో రాజస్థాన్లోని కేజర్లి గ్రామంలో జరిగింది మరియు అప్పటి నుండి పర్యావరణ క్రియాశీలత మరియు త్యాగానికి చిహ్నంగా మారింది. ఈ చారిత్రాత్మక సంఘటనకు గుండికాయ ఎవరు అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అమృతాదేవి బిష్నోయ్. ఈ అమృతాదేవి బిష్నోయ్ కమ్యూనిటీకి చెందినటువంటి 363 మంది ఇతర సభ్యులతో కలిసి వారు పవిత్రంగా భావించే చెట్లను రక్షించడానికి తమ జీవితాలను త్యాగం చేశారు. వాళ్ళకు గుర్తుగా మనం ఆ రోజు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. నెక్స్ట్ 2024-25 నుండి 2028-29 వరకు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం 70,125 కోట్లతో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన PMGS-5 4th లెవెల్ కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ ప్రణాళిక 62,500 కిలోమీటర్ల రోడ్లను నిర్మించడం ద్వారా గతంలో అనుసంధానించబడని 25,000 నివాసాలను కలుపుతూ సుదూర గ్రామీణ ప్రాంతాలలో ప్రాప్యతను మెరుగుపరచడం మరియు సామాజిక ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యముగా పెట్టుకుంది. అయితే ఈ యొక్క ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన యొక్క ముఖ్య వివరాలు ఏంటంటే 70,125 కోట్లు, ఇందులో కేంద్ర వాటా 49,000 కోట్లు, రాష్ట్ర వాటా 21,000 కోట్లు. అయితే ఇది ఏ విధంగా అభివృద్ధి చెందాలి అంటే 62,500 కిలోమీటర్ల మేర ఆల్ వెదర్ రోడ్స్ మరియు కనెక్టివిటీని అందించడానికి అవసరమైన వంతెనలను కూడా నిర్మాణం చేపడుతుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 11న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర సమక్షంలో నేషనల్ హెల్త్ అథారిటీ NHA నేషనల్ హెల్త్ అథారిటీ మరియు IIT కాన్పూర్ అవగాహన ఒప్పందం పై సంతకాలు చేశాయి. ఈ వినూత్నమైనటువంటి డేటా ప్లాట్ఫామ్ తో ఆరోగ్య పరిశోధనలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం ఈ భాగస్వామ్యం యొక్క లక్ష్యము. ఎందుకు ఈ MOU యొక్క థీమ్ ఏంటి అంటే వివిధ రకాల మెషిన్ లెర్నింగ్ మోడల్ పైప్ లైన్లలో ఫెడరేటెడ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, నాణ్యతను సంరక్షించే డేటాబేస్, AI మోడళ్లను పోల్చడానికి మరియు కన్ఫర్మ్ చేయడానికి ఓపెన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ మరియు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద పరిశోధన కోసం సమ్మతి నిర్వహణ వ్యవస్థను IIT కాన్పూర్ అభివృద్ధి చేస్తుంది. తద్వారా ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి AI యొక్క అపారమైన సామర్థ్యాన్ని అన్లాక్ చేస్తుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 11న ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్ లో సెమికాన్ ఇండియా 2024ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఎక్కడ ఉత్తరప్రదేశ్ లో గ్రేటర్ నోయిడాలో సెమికాన్ ఇండియా 2024 నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. సెప్టెంబర్ 11 నుండి 13 వరకు జరిగే ఈ 3 రోజుల సదస్సు పొజిషనింగ్ లక్ష్యంతో భారతదేశం యొక్క సెమీ కండక్టర్ వ్యూహం మరియు విధానాన్ని ప్రదర్శించింది. ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇంకేమిటంటే గ్లోబల్ సెమీ కండక్టర్ ఈవెంట్ నిర్వహిస్తున్న 8వ దేశం మన భారతదేశం అని పేర్కొంటూ సెమీ సభ్యులకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. మోడీ సెమీ కండక్టర్ పరిశ్రమ మరియు డయోడ్ మధ్య సారూప్యతను రూపొందించారు. 85,000 మంది నిపుణులతో కూడినటువంటి వర్క్ ఫోర్స్ ను మరియు $1 ట్రిలియన్ ప్రత్యేక పరిశోధన నిధిని సృష్టించడం గురించి ప్రస్తావిస్తూ సెమీ కండక్టర్ డిజైన్లలో భారతదేశం యొక్క సహకారాన్ని ఆయన ప్రశంసించడం జరిగింది. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.